చిత్తూరులో యువత పోరు. చిత్తూరు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణం చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ చిత్తూరులో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ, న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. అధికారం కోసం అడ్డమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ప్రభుత్వం నుంచి పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతోనే పుట్టింది. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తాం. బాధితుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇందులో ఎటువంటి అనుమానాలు వద్దు. ప్రజలకు మేలు కలిగించడానికి ఎంతవరకైనా పోరాడుతామని చెబుతున్నాం. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గోవిందప్ప, పలమనేర్ మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్, పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జి సునీల్, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జి కృపా లక్ష్మి, పార్టీ కార్యకర్తలు, స్టూడెంట్స్ కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. హరీశన్న భరతనా జరగల వెడల్పుంటారు కదా అసలు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ మీద, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కానీ, లేకపోతే నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి కానీ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, వాటింటినీ కూడా నెరవేర్చాలా. తప్పనిసరిగా విద్యార్థులందరికీ కూడా, పేద విద్యార్థులందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి కల్పించిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చాలామంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని 93% పెంచి 93% విద్యార్థులకు ప్రైవేటు కాలేజెస్లో కానీ, మరి ప్రభుత్వ కళాశాలల్లో కానీ మొత్తం 93% విద్యార్థులకు ఉచితంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వారు చదువుకునేదానికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా మరి అనేక రకాల 5 సంవత్సరాల్లో సేవలు అందించడం జరిగింది. మరి ఈరోజు 5వ త్రైమాసికం జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అటు పేద విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇవ్వకుండా, ఇటు యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కలిగింది. మరి దాదాపు 72,000 నిరుద్యోగ వృత్తి ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్రతి నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక కక్ష సాధింపుగా దీన్ని అంతా కూడా వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి 18,000 కోట్లు దాదాపు మనం విద్యా దీవెనకు, జగనన్న విద్యా దీవెనకు, జగనన్న వసతి దీవెనకు
మనం ఖర్చు చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో 12,809 కోట్లు విద్యా దీవెనకే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, 3వ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే టోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నదో అది కూడా లేదు. మరి సబ్జెక్టు టీచర్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఎస్ఈనే కాకుండా ఐబీ ద్వారా కానీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ఇవేమీ కూడా లేవు. ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా నిరాశకు గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద కక్ష సాధింపుగా పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఈరోజు దాదాపు 7,200 కోట్లు 20 లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే సంవత్సరానికి 7,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఒక పైసా కూడా ఇప్పటిదాకా ఖర్చు చేయలేదు. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ప్రభుత్వం దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసి అడ్మిషన్స్ కూడా అవకాశం కల్పించారు. వాటిలో దాదాపు 17 మెడికల్ కాలేజీల్లో మనం తీసుకొస్తే 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం, దారాదత్తం చేయడం సమంజసం కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వం విరమించుకోవాలా. ఈ కళాశాలలంతా కూడా, వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పరిస్థితి నుంచి ప్రభుత్వమే రన్ చేయాలి దీన్ని అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పులివెందుల వీటిల్లో తరగతులు కూడా ప్రారంభించి అక్కడ అడిషనల్గా మనకు మెడికల్ సీట్లు వచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది. మరి ఈ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయకూడదు, మీరే ప్రభుత్వమే వీటిని నిర్వహించాలని చెప్పి మరొకసారి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరి ఇంత దారుణమైన పరిస్థితులు మీకంతా కూడా తెలుసు. దాదాపు సూపర్ 6 హామీలు అన్నారు, సూపర్ 7 హామీలు అన్నారు. ఆ హామీలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. అబద్ధాలకు హద్దు లేకుండా చెప్పి దాదాపు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఆయన ప్రభుత్వం కానీ కళ్ళు తెరవాలా, పేదల దరికి చేరాలా, పేదలందరికీ కూడా మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా మీరు కృషి చేయాలా తప్ప ఏదో నేను క్యాపిటల్ కట్టుకుంటాను లేదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద కక్ష సాధింపు మాత్రమే చేస్తాను, ఈ ప్రభుత్వ పరిపాలన అంతా కూడా గాలికి వదిలేసి కక్ష సాధింపు చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి వ్యవహారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తగిన బుద్ధి రాబోయే రోజుల్లో చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తూ, ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే మేము పోరు ప్రారంభించామో ఈ పోరు ఇంతటితో ఆగదు. అనేక రకాల మీరు విఫలమైన ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వం చేసే పనులను ప్రజల దృష్టికి తీసుకొచ్చి మీరు